ఇప్పుడు మనం మంచి రెడ్ కలర్ కుర్తీ సెట్ చూస్తున్నాం. చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడ స్టార్టింగ్ మనకు రౌండ్ నెక్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఫ్రంట్ అంతా కూడా మంచి గ్రాండ్ డిజైన్ ఇచ్చారు. ఇటు ఫ్లవర్స్తో కానీ చిన్న చిన్న బాక్సెస్, అలాగే ఇందులో మిక్స్డ్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇటు ఆఫ్ వైట్ కానీ అలాగే ఎల్లో కలర్తో మంచి డిజైన్ అయితే చేశారు. చూడండి ఎంత బాగుందో కదా. అసలు టాప్ మొత్తం కూడా ఎక్కడ కూడా బోసిపోకుండా మంచి ఆఫ్ వైట్తో చిన్న చిన్న డాట్స్తో అయితే మంచి మంచి డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. ఇటు సమ్మర్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ అలాగే కాలేజెస్కి కానీ ఆఫీస్ వర్క్ కానీ చాలా చక్కగా ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ చిన్న చిన్న డోర్స్ కూడా ఇటు పూసలతో అలాగే వుడెన్తో కూడా మంచి డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత బాగుందో కదా. ఇటు స్లీవ్స్ కూడా 3/4 స్లీవ్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత బాగుంది. బాడీలో ఎలాంటి డిజైన్ అయితే ఇచ్చారో సేమ్ సిమిలర్గా అదే హ్యాండ్స్కి కూడా కంటిన్యూ చేశారు. ఇక ప్యాంట్ విషయానికి వస్తే సేమ్ కలర్ ఇటు రెడ్ కలరే ఇట్లా రన్ చేశారు. ప్యాంట్ విషయానికి వస్తే చూడొచ్చు మనం క్లియర్గా. అలాగే రెడ్ కలర్ పైన ఆఫ్ వైట్తో అయితే చిన్న చిన్న బుట్టాస్ లాగా చిన్న చిన్న డిజైన్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. ఇలాంటి కుర్తీస్ మనకు ఆఫీస్ వేర్కి కానీ కాలేజ్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కుర్తీ సెట్ చూద్దాం. మంచి డార్క్ నావీ బ్లూ కలర్ కుర్తీ చూస్తున్నాం. చూడండి ఎంత బాగుంది కదా. ఫుల్ గ్రాండ్ లుక్ వచ్చేసింది. చూడొచ్చు ఇక్కడ ఒక నావీ బ్లూ కలర్ కాకుండానే చాలా కలర్స్ కూడా ఇక్కడ మిక్స్ అయి ఉన్నాయి. చూడొచ్చు మంచి రెడ్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కానీ యాష్ కలర్ కానీ ఆఫ్ వైట్ కలర్ క్రీమ్ కలర్ వామో చాలా చాలా కలర్స్తో కూడా మంచి మంచి డిజైన్ చేశాడు. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. అలాగే చిన్న చిన్న మిర్రర్స్తో ఫుల్ కుర్తీ మొత్తం కూడా గ్రాండ్ లుక్ వచ్చేలా చేశారు. చూడొచ్చు క్లియర్గా చిన్న చిన్న ఫ్లవర్స్ అని లీవ్స్ తో మంచి మంచి వీనెక్ ఇచ్చారు. స్టార్టింగ్లో మ్యారేజెస్ కానీ రిసెప్షన్స్కి కానీ ఆఫీస్లో ఏదన్నా ఫెస్టివల్స్ ఉంటే అలాంటి వాటికి వేసుకెళ్ళడానికి మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. చూడొచ్చు మనం క్లియర్గా. అలాగే ఇక్కడ బాడీ మొత్తం కూడా మంచి ఫ్లవర్స్ ఇచ్చారు. అలాగే మిర్రర్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఎంత బాగుందో. అలాగే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్కి కూడా లాస్ట్లో కట్ వర్క్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఎంత బాగుందో. బాడీ మొత్తం ఎలాంటి డిజైన్ అయితే ఉందో హ్యాండ్స్ కూడా సేమ్ అదే డిజైన్ రన్ చేశారు. మీరు క్లియర్గా చూడొచ్చు ఎంత బాగుందో కదా. సూపర్గా ఉంది. ఇలాంటివి సమ్మర్లో కూడా చాలా చక్కగా ఉంటాయి. ఇక ఈ కుర్తీకి ప్యాంట్ కూడా సేమ్ డిజైన్తో సేమ్ కలర్తో అలాగే రన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ కుర్తీ సెట్ చూద్దాం. ఇంతకుముందు మనం మంచి డార్క్ కలర్ చూసాం కదా. ఇప్పుడు చూడండి లైట్ కలర్ మంచి యాష్ కలర్ ఎంత బాగుంది కదా. సూపర్గా ఉంది కదా. అలాగే మంచి వీనెక్ ఇచ్చారు. అలాగే ఇటు చూడండి హ్యాంగింగ్స్ కూడా మంచి పర్ల్స్తో మంచి హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఎంత గ్రాండ్గా ఉందో లుక్ అంతా కూడా. యాష్ కలరే కాకుండా ఇటు ఆరెంజ్ కలర్ రెడ్ బ్లూ గ్రీన్ ఆఫ్ వైట్ అన్ని కలర్స్తో అయితే మంచి గ్రాండ్ డిజైన్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా ఫ్లవర్స్ అని లీవ్స్ అని ఎంత బాగుందో. ఫ్రంట్ లుక్ అయితే అద్దరిపోయింది. ఇంకా ఎండింగ్ విషయానికి వస్తే ఇంకా మనం చెప్పక్కర్లేదు. మంచి పూసలతో అయితే గ్రాండ్గా డిజైన్ చేశారు. లుక్ అంతా కూడా అదిరిపోయేలా ఉంది. ఇలాంటివి అయితే నైట్ ఫంక్షన్స్కి అయితే సూపర్గా ఉంటుంది. ఇటు బర్త్డే పార్టీస్ కానీ రిసెప్షన్ కానీ సంగీత్ కానీ ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. అలాగే ఆఫీస్లో కానీ కాలేజెస్లో కానీ ఏదైనా నైట్ పార్టీస్ ఉంటే ఇలాంటివి వేసుకుని వెళ్తే చాలా చక్కగా ఉంటుంది. అందరి లుక్ కూడా మీ పైనే ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇక్కడ కాలర్కి ఎలాంటి హ్యాంగింగ్స్ ఇచ్చారో సేమ్ ఇటు హ్యాండ్స్కి కూడా సేమ్ అలాంటి హ్యాంగింగ్సే ఇవ్వడం జరిగింది. అలాగే కట్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంత బాగుంది కదా. మంచి ట్రెండీ కుర్తీ సెట్ అండి. చాలా బాగుంది. ఇప్పుడు బాడీ మొత్తం ఎలాంటి డిజైన్ అయితే రన్ చేశారో ఇటు ప్యాంట్ కూడా సేమ్ కలర్ అలాగే సేమ్ డిజైన్ అయితే రన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ కుర్తీ చూద్దాం. ఇప్పుడు మనం మంచి పీచ్ పింక్ కలర్ కుర్తీ చూస్తున్నాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో క్లాత్ అంతా కూడా. అలాగే మంచి కాలర్ నెక్ ఇచ్చారు. అలాగే బటన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ బాడీ మొత్తం కూడా ఇక్కడ ఒక లైన్లో మంచి బటన్స్ ఇచ్చారు ఆఫ్ వైట్ కలర్లో. అలాగే పింక్ పైన మంచి గ్రీన్ కలర్తో మంచి ఇటు పాష్ లుక్ వచ్చేలా కూడా డిజైన్ చేశారు. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇటు లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఎంత బాగుందో కదా. ఇటు సమ్మర్ వేర్కి కూడా చాలా బాగుంటుంది. అలాగే మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేకుంటే అలా బయటకు వెళ్తున్నాం కాఫీకి కానీ టీకి కానీ అలా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి వేసుకొని వెళ్తే ఏంటంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలాగే లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇక స్లీవ్స్ కూడా 3/4 స్లీవ్స్ ఇచ్చారు. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అలాగే స్లీవ్స్కి కూడా బటన్ ఇవ్వడం జరిగింది.
చాలా బాగుంది కదా. ఇక బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఫ్రంట్ ఎలాంటి డిజైన్ ఎలాంటి కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారో సేమ్ బ్యాక్ సైడ్ కూడా అదే రన్ చేశారు. అలాగే మనకి కుర్తీకి డోరీస్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు టైట్గా కట్టుకోవడానికి కానీ లుక్ మంచిగా రావడానికి కూడా ఇచ్చారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ కుర్తీ చూద్దాం. ఇప్పుడు మనం మంచి ఎల్లో కలర్ కుర్తీ చూస్తున్నాం. చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. అలాగే మొత్తం ఇటు బోర్ కొట్టకుండా ఫుల్గా ఫ్లవర్స్ అయితే నింపేశారు. కుర్తీ అంతా కూడా చూడొచ్చు, అసలు ఇందులో లేని కలర్ అంటూ లేదు. చూడొచ్చు, ఇటు బ్లూ కలర్ కానీ పింక్, రెడ్, ఎల్లో, చాలా మల్టిపుల్ కలర్స్, ఇటు గ్రీన్ కానీ మెహందీ కలర్ కానీ ప్రతి ఒక్క కలర్ కూడా ఇందులో ఉంది, మీరు క్లియర్గా చూడొచ్చు. అలాగే మంచి వీనెక్ ఇచ్చారు. వీనెక్తో పాటు ఆఫ్ కాలర్ నెక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే బటన్స్ ప్రీవియస్ మనం కుర్తీలో చూసాం కదా ఎలాంటి బటన్స్ ఇచ్చారో సేమ్ అలాంటి బటన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే డోరీస్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ ఇచ్చారు అన్నమాట కట్టుకోవడానికి. చాలా చక్కగా ఉంటుంది, మంచి ట్రెండీగా ఉంది, ఫ్యాషన్గా ఉంది. అలాగే 3/4 హ్యాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు టాప్కి మొత్తం ఫ్రంట్లో ఎలాంటి డిజైన్ ఇచ్చారో సేమ్ మనకు హ్యాండ్స్కి కూడా సేమ్ అదే డిజైన్ ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే చూడండి, ఫ్రంట్ మనకు ఎలాంటి డిజైన్ ఎలాంటి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా రన్ చేశారు. బ్యాక్ సైడ్ సేమ్ అవే రన్ చేశారు. సో ఇలాంటివి సమ్మర్లో కానీ ఇలా బయటకు వెళ్ళినప్పుడు కానీ లేకుంటే ఇంట్లో ఉన్నా సరే ఇటు కాలేజెస్కు కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కుర్తీ చూద్దాం. మంచి రాయల్ కుర్తీ సెట్ అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. చూడండి ఎంత రాయల్ లుక్ వస్తుందో కదా. అలాగే పికాక్ బ్లూ కలర్ కూడా ఇక్కడ ఫ్రంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే చిన్న చిన్న మంచి మంచి డిజైన్స్ కూడా ఇటు రౌండ్ కాలర్ ఇచ్చినప్పటికీ దానిపైన డిజైన్స్ మొత్తం అట్రాక్షన్ అంతా అక్కడే ఉండిపోతుంది. అలాగే పూసల వర్క్తో కూడా ఇటు మిర్రర్స్ కానీ పూసలు కానీ మంచిగా ఒక మంచి డిజైన్ ఫామ్ చేశారు. ఫ్రంట్ అంతా కూడా మంచి గ్రాండ్ లుక్ వచ్చేలా చూడొచ్చు మనం క్లియర్గా. ఇటు మల్టిపుల్ కలర్స్, ఇటు గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ ఎల్లో కానీ రెడ్ కానీ మంచి థ్రెడ్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే బాడీ మొత్తం కూడా మంచి పూసలతో మంచిగా డిజైన్ చేశారు. అలాగే ఇటు గోల్డెన్ జెరీ వర్క్తో కూడా మంచిగా డిజైన్ చేశారు. చూడొచ్చు మనం క్లియర్గా చూడొచ్చు ఎంత రాయల్ లుక్ వస్తుందో. ఇక స్లీవ్స్ విషయానికి వస్తే 3/4 స్లీవ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చిన్న కట్ కూడా ఇచ్చారు. ఇలాంటి కుర్తీ సెట్స్ ఇటు మ్యారేజెస్ కానీ అలాగే ఫంక్షన్స్ కానీ చాలా చక్కగా ఉంటాయి. ఇక ప్యాంట్ విషయానికి వస్తే మంచి రాయల్ బ్లూ కలర్ ప్లెయిన్ ప్యాంట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి కుర్తీ సెట్ ఇటు సమ్మర్ కాబట్టి హెవీగా మనం వేసుకోలేం కాబట్టి ఇలా రాయల్ లుక్ వచ్చేలా వేసుకుని వెళ్ళామనుకో అందరి చూపు కూడా మీ వైపే ఉంటుంది. చూడొచ్చు మంచి రేడియం ఎల్లో కలర్ చూడొచ్చు ఎంత బాగుంది కదా, సూపర్గా ఉంది. ఇటు ఎల్లో కలర్ పైన మొత్తం కూడా గ్రీన్ కలర్ అని రెడ్ కలర్ అని ఇటు యాష్ కలర్ అని మంచి పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా అసలు మొత్తం బోర్ కొట్టకుండా అటు ప్లెయిన్గా ఉంచకుండా మంచి పెద్ద పెద్ద ఫ్లవర్స్తో అయితే కుర్తీ మొత్తం కూడా నింపేశారు. చూడొచ్చు ఎంత బాగుంది కదా. ఇంకా కాలర్ విషయానికి వస్తే యూనిక్గా ఇచ్చారు. ఇక్కడ చిన్న వీ కట్ ఇచ్చి అలాగే ఇటు మంచి యూ కట్ ఇవ్వడం జరిగింది. అలాగే హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇక్కడ హ్యాండ్ చూడండి ఎంత యూనిక్గా ఇచ్చారో, మంచి కట్ ఇచ్చారు అన్నమాట. ఇటు వీ షేప్లో మంచి కట్ ఇవ్వడం జరిగింది. బాడీ మొత్తం కూడా ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో ఇటు మనకు హ్యాండ్స్కి కూడా సేమ్ అవే కలర్ కాంబినేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ చిన్న బటన్ ఇచ్చారు. ఇటు బోట్ నెక్ ఇచ్చి చిన్న బటన్ ఇవ్వడం జరిగింది. అలాగే చూడొచ్చు బాడీ మొత్తం ఫ్రంట్ ఎలాంటి డిజైన్ ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఎలాంటి ఫ్లవర్స్ ఇచ్చారో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అవే కలర్ కాంబినేషన్ అదే ఫ్లవర్స్ అదే డిజైన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటివి సమ్మర్లో ఆఫీస్ వేర్కి కానీ కాలేజ్ వేర్కి కానీ లేదంటే ఇంట్లో ఉన్నప్పుడు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కుర్తీ చూద్దాం. మంచి ఆలివ్ గ్రీన్ కలర్ కుర్తీ సెట్ అయితే నా చేతిలో ఉంది. చూడొచ్చు ఎంత బాగుంది, ఎంత గ్రాండ్ లుక్. ఇటు క్లియర్గా చూడొచ్చు మనకు ఫ్రంట్ వచ్చేసి మంచి వీనెక్ ఇవ్వడం జరిగింది. అలాగే కుర్తీ మొత్తం కూడా ఇటు పూసల వర్క్తో కలర్ చెమ్కి పూసలు ఇటు గ్రీన్ కలర్ బ్లూ కలర్ పూసలు అలాగే మంచి చెమ్కి వర్క్తో అయితే కుర్తీ మొత్తం కూడా డిజైన్ చేశారు. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇటు పింక్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్స్లో ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది. దానిపైన మంచిగా ఇటు గ్రీన్ కలర్ బ్లూ కలర్ అలాగే జెరీ వర్క్ గోల్డెన్ జెరీ వర్క్తో అయితే మంచిగా డిజైన్ చేశారు.
ఇలాంటి కుర్తీస్ మనం పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ ఈజీగా క్యారీ చేయొచ్చు, ఈజీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. మంచి లుక్ అంతా కూడా అట్రాక్షన్ అంతా మీరే అయిపోతారు, నన్ను నమ్మండి. హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. ఇటు బాడీలో ఎలాంటి డిజైన్స్ ఇచ్చారో రెడ్ కలర్ ఫ్లవర్స్తో అయితే డిజైన్ చేయడం జరిగింది. అలాగే యూనిక్గా ఉన్నాయి హ్యాండ్స్ కూడా, మీరు చూడొచ్చు. లాస్ట్లో మంచి కట్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంత బాగుంది కదా, చాలా చక్కగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కుర్తీ చూద్దాం. మల్టీ పింక్ కలర్ కుర్తీ అయితే ఇప్పుడు చూస్తున్నాం చూడండి. ఇటు డార్క్ పింక్ ఉంది, పీచ్ కలర్ ఉంది, లైట్ పింక్ కలర్. వామ్మో, మొత్తం పింక్ కలర్స్ అని ఈ కుర్తీలోనే ఉన్నాయి. చూడొచ్చు క్లియర్గా ఎంత బాగా డిజైన్ చేశారో. ఇటు ఫ్రంట్ వచ్చేసరికి మంచి యూనెక్ ఇవ్వడం జరిగింది. అలాగే చిన్న వీనెక్ కట్ చేశారు. అలాగే బటన్స్ కూడా ఇచ్చారు. బటన్స్ ఉంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, సో ఇందులో బటన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి పూల తోటలా ఉంది కదా, ఎంత బాగుందో. మల్టిపుల్ కలర్స్, ఒక్క కలర్ అని చెప్పలేము. ఇటు ఆరెంజ్ కానీ, గ్రీన్ కానీ, పింక్ కానీ, డార్క్ పింక్, మెహందీ కలర్, వామ్మో చాలా కలర్స్తో మంచి పూల తోటలాగా డిజైన్ చేశారు. ఆఫ్ వైట్ పైన మంచిగా డార్క్ పింక్ కలర్తో అయితే మంచి ఫ్యాన్సీ డిజైన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. కుర్తీ అంతా కూడా ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది కదా. ఇలాంటివి మనం ఈజీగా కాలేజెస్కి క్యారీ చేయొచ్చు. అలాగే బయటకి ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటివి వేసుకుని వెళ్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలాగే ఫుల్ హ్యాండ్స్ ఇవ్వడం జరిగింది. సో బాడీ అంతా ఎలాంటి డిజైన్, ఎలాంటి ఫ్లవర్స్, ఎలాంటి కలర్ కాంబినేషన్స్ రన్ చేశారో హ్యాండ్స్కి కూడా సేమ్ అలాంటి కలర్ కాంబినేషన్, అలాంటి డిజైన్సే రన్ చేయడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ చూసినట్లయితే సేమ్ అదే పింక్ ఫ్యామిలీలో అన్ని కలర్స్ కూడా మిక్స్ చేసి మంచి ఒక గ్రాండ్ డిజైన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కుర్తీ చూద్దాం. లైట్ వెయిటెడ్ మంచి స్కై బ్లూ కలర్ కుర్తా అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. చూడండి ఎంత బాగుందో కదా. స్కై బ్లూ కలర్ పైన మల్టిపుల్ కలర్స్తో అయితే మంచిగా డిజైన్ చేయడం జరిగింది. ఇటు గ్రీన్ కానీ, పీచ్ కలర్ కానీ, ఎల్లో, గ్రీన్, రెడ్, మల్టిపుల్ కలర్స్తో అయితే మంచిగా ఇటు ఫ్రంట్ అంతా కూడా బాక్సెస్ లాగా మంచిగా డిజైన్ చేశారు. ఇటు రౌండ్ నెక్ ఇవ్వడం జరిగింది. అలాగే కిందకు వచ్చేసరికి ఫ్లవర్స్ అని, లీవ్స్ అని, మల్టిపుల్ కలర్స్, ఇటు ఆరెంజ్ కానీ, ఎల్లో కానీ, గ్రీన్ కానీ, చాలా ఆఫ్ వైట్ కానీ చాలా కలర్స్తో అయితే మంచిగా డిజైన్ చేయడం జరిగింది. మొత్తం ప్లెయిన్గా ఉంచకుండా కుర్తీ మొత్తం కూడా గ్రాండ్ లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. అలాగే లాస్ట్లో బార్డర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెక్ అయితే ఎలాంటి బార్డర్ ఇచ్చారో అలాగే లాస్ట్లో కూడా సేమ్ అదే బార్డర్ ఇచ్చారు. ఇక హ్యాండ్స్ విషయానికి వస్తే 3/4 హ్యాండ్స్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మనం. ఇటు నెక్కి ఎలాంటి కట్ వర్క్ ఇచ్చారో సేమ్ అలాంటి కట్ వర్క్ ఇటు హ్యాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సేమ్ డిజైన్ కూడా బాడీ అంతా కూడా ఎలాంటి డిజైన్ రన్ చేశారో ఇటు హ్యాండ్స్కి కూడా సేమ్ డిజైన్ రన్ చేశారు. అలాగే చిన్న బటన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా కుర్తీ బ్యాక్ సైడ్ చూసినట్లయితే సో ఫ్రంట్ ఎలాంటి డిజైన్ ఉందో, ఎలాంటి కలర్ కాంబినేషన్, ఎలాంటి ఫ్లవర్స్ ఉన్నాయో సేమ్ బాడీ మొత్తం ఇటు బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్స్ రన్ చేశారు. సో ఇలాంటి కుర్తీస్ చాలా లైట్ వెయిటెడ్ కాబట్టి మనం జర్నీ చేసేటప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు. అలాగే ఎలాంటి ఇబ్బంది కూడా పడకుండా, అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, వెళ్ళే ముందు కానీ, వచ్చే ముందు కానీ మనం జర్నీ చేస్తాం కాబట్టి అప్పుడు ఇలాంటి కుర్తీస్ వేర్ చేస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది.